భాగం 1 రాముని జననం అయోధ్య అనే పుణ్యనగరంలో ఇక్ష్వాకులు వంశానికి చెందిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మాన్నే రాజ్యాధర్మంగా తీసుకుని పాలన చేస్తూ ప్రజలందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అయితే ఆయనకు ఒక పెద్ద సమస్య ఉండేది, తనకు సంతానం లేదన్నది. ఈ విషయం ఆయన హృదయంలో నిత్యం బాధగా నిలిచేది. ఒకరోజు మహర్షి వశిష్ఠుని సలహా మేరకు దశరథుడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఆ యాగానికి మహర్షి వశిష్ఠుముని కూర్చునించి అద్భుతంగా నిర్వహించారు. ఆ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక పాయసం ఉన్న పాత్ర, ఈ పాయసాన్ని మీ 3 భార్యలకు ఇచ్చి సంతాన భాగ్యాన్ని పొందండి అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని కౌసల్యకు అర్ధం, కైకేయికి క్వార్టర్, సుమిత్రకు మిగిలిన భాగాన్ని ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత కౌసల్యకు రాముడు జన్మించగా కైకేయికి భారతుడు జన్మించాడు. సుమిత్రకు జంట పిల్లలు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య నగరం ఆనందంలో మునిగిపోయింది. ఈ 4 అబ్బాయిలు పెరిగే కొద్దీ ధైర్యం, విద్య, వినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అందరిలో రాముడు శ్రేష్ఠుడు, గంభీరుడు, శాంత స్వభావుడు. ఆయన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఎదిగాడు. లక్ష్మణుడు చిన్ననాటి నుంచే రామునిపై అపారమైన భక్తితో ఉండేవాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు. ఈ పిల్లలు చిన్నతనంలోనే గురుకుల విద్యలను పూర్తిచేశారు. రాజకుమారులుగా కాక సాధువుల వలె నిత్య అభ్యాసంలో మునిగి ఉండేవారు. రాజ్యానికి మంచి వారసులుగా ఎదుగుతున్నారు. అయోధ్య సంబరాల్లో ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాజలోకి వచ్చాడు. ఆయన తన తపస్సుకు ఆటంకాలు కలిగించే రాక్షసులను నశింపజేయడానికి దశరథుని వద్ద సహాయం కోరాడు. మొదట ఈ మాట విని దశరథుడు దిగులుగా ఉన్నప్పటికీ వశిష్ఠుని సలహా మేరకు రాముడిని పంపించారు. రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళాడు. ఇక్కడి నుంచే రాముని అడవిలో ధర్మయాత్ర మొదలవుతుంది. ఇది కేవలం ఒక యువరాజు ప్రయాణం కాదు, ఒక మహోన్నత గాథ ప్రారంభం.